జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% విఏ ఆఫర్ మీకోసం. నమస్తే అన్నయ్య గారు. నమస్కారం అమ్మాయి. మంత్రానికి చింతకాయలు రాలుతాయి అంటారు కదా. ముఖ్యంగా ఈ కాలంలో అన్నీ కూడా సోషల్ మీడియాలో దొరుకుతున్నాయి కాబట్టి అందరం అన్ని మంత్రాలు పఠిస్తున్నాం. ముఖ్యంగా బీజాక్షరాలు అస్సలు చదవకూడదు అంటారు. దీన్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారా, ఖండిస్తారా, ఏమంటారు? చదవకూడదు కూడదు. ఎందుకని? మంత్రాలు ఎక్కువైతే మతి చెలుస్తుంది. ఒక మంత్రం ఓ తండ్రి, ఓ తల్లి, ఓ కుమారుడు, ఓ భార్య, ఓ భర్త, ఓ ఇల్లు, ఓ పద్ధతి, ఒక నీతి, ఓ ధర్మం, ఒకరిని నమ్ముకున్న ఒక్కరు, ఏగలవిడు ఒకే ప్రేయసి గలవాడు, నేను ప్రేమిస్తూ ఉంటాను, ప్రేయసి మారుతూ ఉంటుంది, ఇది అధర్మం. ఎలాగో ఒక మంత్రం అది జపం చేయండి, అదే జీవితానికి మార్గంగా పెట్టుకోండి. మంత్రం కాని అక్షరం ప్రపంచంలో లేదు. నా మంత్రం అక్షరం నాస్తి. అన్ని అక్షరాలు మంత్రాలే. మనకు సంబంధించింది, మన బుద్ధికి తోచింది, తండ్రి చెప్పింది మూల మంత్రం ఏదో ఒక్కటి. దానికి మనం బీజాక్షరాల సంపుటి అని చెబుతూ పండక్కి మంత్రాలు మారుస్తూ రోజువారీగా ఒక మంత్రం చేరుస్తూ ఇది అతికి దారితీస్తుంది, వినాశనానికి హేతు అవుతుంది. ఒక్కటి ఇది ముఖ్యం. ఒక మార్గం, ఒక మంత్రం. ఐం క్లీం సౌహు బాల, ఐం హ్రీం క్లీం రాజేశ్వరి, ఐం హ్రీం శ్రీం దుర్గా. అక్షరం మారితే కాళిక, చండి ఇలా చాలా మారుతూ ఉంటాయి. అక్షరంలో శక్తి ఉంది. క్లీం అనే అక్షరంలో కకారం పురుష బీజం, లకారం స్త్రీ బీజం. రావి చెట్టు పురుష వృక్షం, జమ్మి చెట్టు స్త్రీ వృక్షం. జమ్మి చెట్టు కొమ్మలలో పడి మొలచిన రావి మొక్కకి బదనిక అని పేరు. మంత్రశాస్త్రంలో చాలా పెద్దది బదనిక. ఆ బదనికని సేకరించి దిగువ చెక్కగా మార్చుకొని పై చెక్క ఇంకొక రావి చెక్క పెట్టి ఈ రెండింటినీ మతిస్తే అరణి, అగ్నిహోత్రం మనకు లభిస్తుంది. అందులో నుంచి ప్రభవించిన వాడు శుకాచార్యుడు, వ్యాసుడి కొడుకు శుకుడు. మళ్ళీ మన కథలోకి వచ్చేస్తే, విషయంలోనికి వచ్చేస్తే, మంత్రాలు ఎక్కువైతే మతి చెలుస్తుంది. వ్యాసుడు ఒకటి అయిన వేదాన్ని 4గా విభజించి సంతృప్తి లేక, మనశ్శాంతి లేక, ఒక పురాణం అంటూ 18 పురాణాలు రాసి సంతృప్తి లేక, అశాంతితో, ఇంకా 500 సూత్రాలతో బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మసూత్రాలను అథాతో బ్రహ్మ జిజ్ఞాస అందించి మళ్ళీ కూడా అశాంతి, దుఃఖం, ఏం చేస్తున్నాను నేను, ఎందుకు నాకు మనశ్శాంతి లేదు అని తెలుసుకొని నారదుడి ప్రోద్బలంతో ఒక్క శ్లోకంగా ఉండే భాగవతాన్ని విని, ఒక శ్లోకం భాగవతము, దాన్ని 4 శ్లోకాలుగా నారదుడు చెబితే మనకు అందించాడు. 12 స్కంధాలుగా పోతనామాత్యుల వారు తెలుగు చేశారు. అప్పుడు ఆయనకు ప్రశాంతత లభించింది. ఒక్కటి, అది నిజం. ఇది కాదు అంటూ ప్రయత్నం చేస్తే చివరికి ఏది మిగులుతుందో అది అద్వైతం అన్నారు శంకర భగవత్పాదుల వారు. అది తృప్తి, అది మనశ్శాంతి. అది లేనందువల్లనే ఇన్ని మంత్రాలు, ఇన్ని వేషాలు, ఇన్ని ఆభరణాలు. నాయన బంగారం ఓ కమ్మలు చాలండి అనే ఇల్లాలు ఉంటుందా? మంత్రాలు కావాలి. ఓ ప్యాంటు చొక్కా, ఓ లుంగి చాలు అనే భర్త ఉంటాడా? ఓ కారు ఉందిగా, లేదు ఇంకేదో. ఓ ఇల్లుందిగా, 10 ఇళ్ళు కావాలి. అసంతృప్తి వల్ల మంత్రాలు పెరుగుతున్నాయి. సంతృప్తి, తృప్తి ఇది ముఖ్యం. తృప్తి లేకపోతేనే మంత్రాలు పెరుగుతాయి. నిగ్రహం తొలగితేనే దైవానుగ్రహం చెదురుతుంది. మీకు దైవానుగ్రహం కావాలా, అనుగ్రహం కావాలా, ఏకాగ్రత ఉండాలి. ఎప్పుడు నేను చెప్పే మాట చివరి మాట అవుతుంది. దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి. సందేహం తీరాలి అంటే సావధానమైన మనస్సు ఉండాలి. సావధానమైన మనస్సుకే సమాధానం లభిస్తుంది. ఎవరన్నా ఏదన్నా మనల్ని అంటే మనల్ని కాదు, శరీరాన్ని అంటున్నాడు. నేను వేరే ఇలా ఆలోచించే వ్యక్తికి ఏది అంటదు.
అద్వైతాన్ని అభ్యసించిన వాడవుతాడు, సదా నవ్వుతూనే ఉంటాడు. శుభమస్తు. ఇది మాట, ఇదే మాట. సో వెళ్ళే ముందు కార్తీక మాసానికి ఒక టీజర్ వదిలేసేయండి, ఈ రోజుల్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అన్నట్టుగా. నకార్తిక సమో మాసః నదేవ కేశవాత్ పరం నచ వేద సమం శాస్త్రం నతీర్థం గంగయా సమం. కార్తీక మాసంలో సులభంగా 2 నిమిషాలలో దేవతానుగ్రహం పొందాలి అంటే మనం చేయాల్సిన పని సూర్యోదయం కంటే ముందే స్నానం చేసే ప్రయత్నం చేయడం. ప్రతిరోజు, ఎప్పుడు రోజు చేస్తాం, కాస్త పెందలాడే చేసే ప్రయత్నం చేయాలి. శరీరం సహకరించదు కాబట్టి వేడి నీళ్ళతో చేసిన దోషమేమీ లేదు. చన్నీళ్ళతో మోక్షానికి పోతే ముసలిదికి పోతుంది, అలా చేయమని నేను చెప్పను. స్నానం చేసే సమయంలో మట్టుకు గోవింద 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 అనుకోవాలి. ఇదేదో రామ్ గోపాల్ వర్మలో ఉండే గోవింద గోవింద అని కాకుండా గోవిందేతి సదా స్నానం, గోవింద స్వామి దైవభక్తితో. స్నానం చేసే సమయంలో దేహం మీద వస్త్రం తప్పనిసరిగా ధరించి స్నానం చెయ్యాలి. వస్త్రం లేకుండా స్నానం చేస్తే మృత్యువు, వ్యాధి, 100 ఏళ్ళు ఎవడూ బతకడం లేదు ఇందుకే. అలాగే ఇది మొదటిది స్నాన నియమం. రెండవది భోజన నియమం. కార్తీక మాసం అంతా కూడా ఒకే పూట భోజనం చెయ్యాలి. అది కూడా 3 to 4 మధ్యలో, 3 నుంచి 4 మధ్యలో ఒకటే పూట భోజనం. ఉదయం ఏదైనా పండు, రాత్రి ఏదైనా గ్లాసు పాలు, మజ్జిగ. ఆహారం అతిగా తీసుకోకూడదు. ఇది రెండవ నియమం. చేసే నియమాలే కార్తీకం పుణ్యాన్ని ఇస్తాయి. మూడవ ప్రధానమైన నియమం సూర్యాస్తమయం కాకంటే ముందే దీపం వెలిగించాలి. ఎలక్ట్రిసిటీ బల్బులు ఉన్నాయిగా, ఒక్క నూనె దీపం కూడా వెలిగించాలి. 10, 50, 100 ఖర్చు పెట్టి అప్పులు చేసి అక్కర్లా. తులసి కోట వద్ద ఒక్క నూనె దీపం వెలిగించి స్వామి నీవే అంటే చాలు. ఈ 3 నియమాలు. సూర్యోదయం కంటే ముందే లేచి స్నానం చేయడం, మధ్యాహ్న భోజనం ఒకేసారి 2 to 4 బ్రంచ్ అంటూ ఉన్నారుగా ఈ మధ్యన, బ్రేక్ఫాస్ట్ లేపేసి లంచ్ బ్రంచ్ కలిపేసుకొని, అంతే 2 to 4 రెండవ నియమం. మూడవది బిఫోర్ సన్సెట్, సూర్యాస్తమయం కాకంటే పూర్వమే ఒక 1/2 అవర్, 5:30, 6 మధ్యలో తులసి కోట వద్ద దీపం వెలిగించాలి. ఈ 3 చేస్తే చాలు, శివానుగ్రహం మీదే. ఈరోజు నేను మా సుమన్ టీవీ ప్రేక్షకులు ఎంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి అనేక ధర్మ సందేహాలకు మీ ద్వారా నివృత్తి. చాలా సంతోషం అన్నయ్య. కృష్ణార్పణం. శుభమస్తు. శ్రీరామ జయం.